ఇతర దేశాల్లో మనం చూస్తే గనక యూకేలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ సెక్స్ 16 ఇయర్స్, ఇటలీలో 14 ఇయర్స్, స్పెయిన్‌లో 16 ఇయర్స్, ఆస్ట్రేలియాలో 16 ఇయర్స్, ఫ్రాన్స్‌లో 15 ఇయర్స్, జర్మనీలో కొన్ని లిమిటేషన్స్‌తో 14 సంవత్సరాలనమాట. సో, ఇవన్నీ చూసినప్పుడు ప్రస్తుతం ప్రశ్న ఏంటంటే, ఇండియాలో కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ కాన్సెన్షువల్ రిలేషన్‌షిప్ ఆర్ సెక్షువల్ రిలేషన్‌షిప్ 18-16 తగ్గించాలా అనే దాని మీద చర్చ జరుగుతుందనమాట. ముఖ్యంగా సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్‌లో పిల్లలు కూడా 14, 15 ఇయర్స్ తర్వాత అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి దే ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ దేర్ ఓన్ డెసిషన్స్. అండ్ వాళ్ళ బాడీలీ చాయిసెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ రైట్ టు ప్రైవసీ కిందకొస్తాయి. సో, వాళ్ళని ఈ విధంగా పనిష్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని కూడా చాలామంది వాదిస్తున్నారనమాట. అయితే దీనికి ప్రభుత్వ వాదన మరోలా ఉంది. భారతదేశంలో 18 సంవత్సరాల లోపు పిల్లల్ని వల్నరబుల్ సెక్షన్స్‌గా పరిగణించాలి. రెండోది 18 సంవత్సరాల లోపల ఏదైతే సెక్షువల్ ఇంటర్‌కోర్సెస్ జరుగుతాయో దాన్ని గనుక పర్మిషన్ ఇస్తే కనుక రేపొద్దున ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి చాలా వచ్చే ప్రమాదం ఉంది. మూడోది భారతదేశం యొక్క సంస్కృతి, మన కల్చర్ ప్రకారం కూడా పిల్లలు డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ జీవితంలో స్టెబిలిటీ రావడానికి కానీ, నిర్ణయాధికారాలు తీసుకోవడం కానీ, వీటన్నిటికి కాస్త టైం పడతది కాబట్టి 16, 17, 18 టైంలో వాళ్ళు సెక్షువల్‌గా అడ్వాన్స్‌మెంట్ స్టేజ్‌లో ఉన్న మెంటల్‌గా మెచ్యూరిటీ లేకపోవచ్చని కూడా అంటున్నారనమాట.